హాయ్ చెప్పిట్లా హాయ్ దిశ పాడుకోయినా నీకు వీడియో తీసి దిస్ ఇస్ మై విలేజ్. అది మా వేప చెట్టు, మా ఓటు, ఇది మా అమ్మమ్మ ఇల్లు, కేసీఆర్ ఇవన్నీ కేసీఆర్ ఇవన్నీ కేసీఆర్ వస్తువులు. బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి బిల్డింగ్స్ కట్టనీయలేడు. మొత్తం మొత్తం కేసీఆర్ ఇల్లు మొత్తం మారిపోయినాయి. మొత్తం దగ్గర దగ్గర ఒక 500 ఇల్లులు ఉంటాయి. చూడండి పక్క సైడ్ ఆ ఊరికి వెళ్ళినామంటే ఎర్రవల్లి వస్తుంది. అదేమో గ్రామ పంచాయతీ. లాస్ట్ ఏమో మా బాబాయ్ వాళ్ళు. ఆ పక్కన వెళ్తే ఎర్రవల్లి వస్తుంది, కేసీఆర్ సొంతూరు. అక్క ఇంకొంచెం వెళ్ళినారంటే మర్కూర్ డ్యామ్ వస్తుంది. మర్కూర్ డ్యామ్కి వెళ్తున్నాను. మొత్తం మా విలేజ్ మొత్తం ఇది. మా దండుపాల బ్యాచ్ ఈయన ఉంది. నైట్ ఆకృతి మాకు అన్ని కూడా వెళ్ళిపోయాడు. మీకు దండు పర్లేదు అని చూడు. నారాయణ ఏం చేస్తున్నావు? ఇప్పటిదాకా చూపించింది మా విలేజ్. ఇక మా అల్లుడి దొంగ ఎట్లా వారిపోతుండ్రు. హాయ్ బిల్ల, ఐ లవ్ యూ. హాయ్, వెల్కమ్ టు భరత్ యూట్యూబ్ ఛానల్ అను. హాయ్, వెల్కమ్ టు భరత్ యూట్యూబ్ ఛానల్. భరత్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. మా కోడలు బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడ ఉన్నా చెప్పమ్మా బాపు అందా. ఇప్పుడు నెక్స్ట్ ఆడే చేస్తున్నాం. మొత్తం మా ఇంటి కాడ, మా అమ్మమ్మ ఇంటి కాడే. ఇది కొబ్బరి చెట్టు. గాలి బాగా వచ్చింది. సూర్యుడు ఇప్పుడు వచ్చాడు. సూర్యుడు ఎటుపోయినావు సూర్యుడు? సూర్యుడు అన్నారు, సూర్యుడు వచ్చేసింది. ఇది మొత్తం మా విలేజ్లో కనిపిస్తుందండి. ఇది మొత్తం మా విలేజ్. ఇది మొత్తం కేసీఆర్ ఇల్లు మొత్తం కట్టించింది. ఇది మొత్తం కేసీఆర్ ఇల్లు. మీకు అన్నీ చూపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ మా ఊళ్ళే. ఎగ్జాక్ట్ చూడండి. మొత్తం ఎగ్జాక్ట్ మొత్తం ఇవే. ఎగ్జాక్ట్గా ఇవన్నీ ఇవే. మా అమ్మ మరుస్తుంది. ఇక
చెప్పు ఏం ఎత్తే అని చెప్పు. సరే కింద పట్టు కానీ గాలి ఇట్లా వెళ్తుంది చూడండి. చెప్పలేము ఏం గాలి పెడుతుంది. ఇక మావాడు ఎట్లా ఆడుతుండు, రావుతూ పట్టుకుండు. ఏం పెడుతుందని ఓయ్, ఏం పెడుతుంది గాలి. నా యూట్యూబ్ ఛానల్ అనేది పోయింది. పాత యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది. ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. మేము రేపు ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. రేపు ఎడిపోతున్నాం చెప్పు. ఫామ్ హౌస్కి పోతున్నాం. దా పోందా ఫామ్ హౌస్. ఇదంతా మా విలేజ్. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇదంతా మా విలేజ్. తీయదు అని చెప్పి నేను తీస్తున్నాం. ఎందుకంటే ఇక రేపు ఫామ్ హౌస్ ఉంది, పోవాలి. ఇంటిలాగా ఉంది. తర్వాత ఫామ్ హౌస్కి పోయినాక మ్యారేజ్ ఉంది. రిజిస్ట్రేషన్ కూర్చున్నాం. రిజిస్ట్రేషన్కి పోయినాక ఏమైందంటే ఏయ్ ఇక మా వాడు తీటపోకూడదు ఎట్లా చేస్తున్నాడు. ఇక మా వాడు తీటపోకూడదు ఎట్లా చేస్తుండు. ఇక మా తీటపోకూడదు పైపు తీసి రేకుల మీద వేస్తుండే. వాళ్ళు తిడతారు ముందు మా బాపమ్మ వాళ్ళు. తీది మీకు ఇక కొట్టపోతే ఇట్లా మా అల్లుడు దొంగ ఇట్లా మాట్లాడుతున్నాడు. చెప్పుకో మమ్మీ చెప్పుకో. వాడేమంటున్నా అంటే వాళ్ళ అమ్మ చెప్తాడంట. భయపడం వాళ్ళ అమ్మతో మాట్లాడుతుందేమో. ఇక మా అల్లుడు అని మాట్లాడుతున్నాను. ఏయ్ దొంగ ఎట్లా చెప్పాలా బాపమ్మ వాళ్ళకి. ఇంకా మల్లుడు దొంగ నా కొడుకు ఎట్లా చేస్తుండు. ఇక మల్లుడు ఎట్లా చేస్తుండో చూడండి మీరే. దొంగ ఆడు ఎట్లా చేస్తుండో చూడండి. హైబ్రోతో ఏం ఆడుతున్నావురా? డాన్స్ అదమ్మా. అమ్మమ్మ తిడుతుందిరా, బాపమ్మ తిడుతుంది. ఇక డాన్స్ అయితే కింద వదిలే పైపు వదిలే కట్ట పట్టుకుంటే తెలుస్తుంది ఇంక. మధ్యాహ్నం డాన్స్ అయితే అదంతా కెమెరా వస్తుంది. ఇక మావాడు పంచాంగం పాటలు పెడితే డాన్స్ వేసిండు. డాన్స్ వేస్తే ఎట్లా వేసిండు అంటే సూపర్ చేసిండు. ఇక మావాడు ఎట్లా పోతుంది. ఇక డాన్స్ ఎట్లా వేద్దాం దా. మావాడు ఇద్దరు మాట్లాడితే భయపడతాడు. అన్నయ్య నువ్వు డాన్స్ వేస్తే నీకు షాప్ తీసుకోపోతా. డాన్స్ వేద్దా ఈడేయాలి నువ్వు ఇటు యువత మా విలేజ్. నేను ఇక మా డాన్స్ వేస్తుండు. చెప్పలేము యూట్యూబ్ ఛానల్ చెప్పలేము. మీరు ఎట్లా అయిందంటే దేవుని వల్ల. యువత మా విలేజ్ చూపించా కదా. ఇక పల్లెటూరు అంటే అన్నీ ఉంటుంది. ఏం చేసినావు ఇక తిట్టకపోకూడదు. ఏమో చేసిండు ఇలా కట్టేసిండు బ్రదర్. కట్టేసిండు బాపమ్మ తిడుతుంది. ఏదో మా విలేజ్ అది మా చెట్టు. దొంగ ఎట్లా వారిపోతుండు. దొంగ ఎట్లా వారిపోతుంది. చూడండి గైస్, ఇగో ఎట్లా వారిపోతుండు. దొంగ పారిపోతుండు.
గట్టిగా చెప్పలేదు. మొత్తం పల్లెటూళ్ళకి వచ్చిన వేసారు ఇంటి దగ్గర మంది. మా ఫ్రెండ్స్ సగం మంది లేరు, వెళ్ళిపోయారు, విలేజ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు రమ్మంటే వచ్చాను, రాకపోతుంది. దొంగ దొంగ ఎట్లా రాసుకుంటాడు. చెప్పలేం బ్రదర్. వచ్చిన అంటే అందరు ఊళ్ళోకి వెళ్ళిపోయారు. అని నేను సైలెంట్గా ఉన్నాను. ఫ్రెండ్స్ అందరు ఉన్నారని వచ్చాను, రాకపోతుంది. ఒకళ్ళు లేరు, మా బామ్మడిది లేడు, మా అల్లుడు లేడు, ఎవరు లేరు. మా అల్లుడు తీదో ఒకడు బయట ఉన్నాడు, మా దోస్తుగాడు లేడు. ఆ నిజం జాగ్రత్తగా ఎప్పుడైనా మేము బయటికి వెళ్తాం కానీ జర చూసుకోలేము ఈరోజు. దొంగ ఎట్లా వారిపోతుండ్రు. తింటానే ఇస్తా, ఇగో మా ఆమె తింటానే ఇస్తా. ఇగో దొంగ, ఇగో దొంగ 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 పట్టుకోర్రా. ఇగో అన్నం తింటా తింటలేడు. ఇక మాసా తాగిండు, తింటలేడు, చేస్తుంది. ఇగో దొంగ, ఇగో దొంగ దొంగ దొంగ. ఇగో బాగా వచ్చిండు. దొంగ పారిపోతుంటారు. ఫంక్షన్ ఉంది, ఎల్లుండి బియ్యం పోసుకోవాలి, మర్చిపోయినాం. సామాన్ల కోసం అని మా వాళ్ళు వెళ్ళిపోయారు. మా కోడలు కూడా వెళ్ళిపోయింది. కోడలు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫంక్షన్ ఉంది, ఇంట్లో కొంచెం గ్రాండ్గా చేస్తున్నాము. బియ్యం పోస్తున్నాము, దానివల్ల మేము చేస్తున్నాము. రేపు వీడియోస్ చేస్తున్నాము. కొత్త ఫోన్ తీసుకున్నాను. ఇక మా వాడేమో దొంగడు ఎట్లా చూస్తాడు. ఇక చూడండి, దొంగ కొడుకు పైకి పోయాడు. మా పాప మా కూతురు వచ్చింది అనుకోండి. మన అడ్డిగాడు మా దోస్తు తమ్ముడు. ఇది ఆడుకుందా, ఏం చేస్తా. ఇక ఇది ఆడుకుంది. లడ్డు అక్కడ ఏముంది చీకు, అలా ఏముంది చీకు పెడతా. నువ్వు ఆమె పెట్టుకుంటా తిను. అది ఇంత వస్తుంది సరేనా. ఇగో పడుతుంది. ఇగో దొంగన కొడుకు మావాడు పట్టుకోండి. ఇగో గాలికి ఎగిరిపోతుంది మావాడు. పడితే ఫోన్ పడుతుంది నాని. ఇదా చూపి, అందరు చూపి. ఇగో మా విలేజ్, మా ఊరు. కారం ఉంది. ఇగో ఇది సరిపోతా. ఇగో అయ్యో తీసానా. ఉండ నేను పెడతా సరేనా, ఎగిరిపోకుండా సరేనా. ఇలా పెడుతున్నా. కనిపిస్తుంది. మోది